చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి టోటల్ సౌత్నే ఊపేస్తుంది మంజుమల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుణ్ణి రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రం. అయితే ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? గునా గుహలు. ఆ గుహ చుట్టూనే అల్లుకుంది ఈ మిస్టరీ. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహల్లోకి వెళ్ళి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు? ఇంతకీ మీకు ఒక విషయం తెలుసా? ఈ గుహలకు డెవిల్ కిచెన్ అని కూడా పేరు పెట్టారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డెవిల్స్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బిఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు కూడా పెట్టారు. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారు అనే దానికి తెలుసుకోవడానికి చాలా ఇయర్సే పట్టింది. సో ఈలోపు 1991లో కమల్ హాసన్ నటించిన గునా చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ మొత్తం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గునా చిత్ర సూపర్ హిట్ కావడంతో ఈ గుహలకు గునా గుహలు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనడం ప్రారంభించారు. అందుకు కారణం ఆ గుహలోని అగాధం. ఆ అగాధాన్ని అన్వేషించేందుకు వెళ్ళిన కొందరిని అది మింగేయడం, అందులో పడిపోయిన వాళ్ళ మృతదేహాన్ని సైతం బయటకు తీసుకులేకపోయారు. గునా గుహలకు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్ళిన వాళ్ళు కనిపించకుండా పోయారు. అలా అదృశ్యమైన వాళ్ళలో ఓ కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్ళలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాధంలోకి పడిపోయాడు. దీనితో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో సిజు డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సహాయంతో అతి కష్టమైన స్నేహితుడిని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కింది మంజుమల్ బాయ్స్ చిత్రం. ఇప్పుడు సౌత్ ఆడియన్స్ని తెగ అలరిస్తోంది. 2000 సంవత్సరం వరకు చాలా ఏళ్ల పాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహకు శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదాల్లో పడుతూ వచ్చారు. మంజుమల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గునా గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంటుంది. గుహకి ఉన్న భయానక నేపథ్యంతో మంజుమల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలా వరకు సెట్స్లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. మోహన్ లాల్ నటించిన షిక్కర్ చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరంలోనే షూటింగ్ చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.